హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఒరిస్సాలోని గజపతి జిల్లాలో ఉన్న పర్లాకిమిడి నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గండాహతి వాటర్ ఫాల్స్ అండ్ మహేంద్రగిరి హిల్స్కి వెళ్తున్నాం. సో మేము వైజాగ్ నుంచి మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అవుతుంది. వైజాగ్ నుంచి సుమారుగా 237 కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతానికి మేము నర్సన్నపేట దగ్గరలో ఉన్నాం. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే గండాహతి వాటర్ ఫాల్కి వెళ్ళొచ్చు. అలాగే తిన్నంగా 26 km వెళ్తే మనకి డైరెక్ట్గా మనం మహేంద్రగిరి వెళ్ళొచ్చు. ముందు గండాహతి వాటర్ ఫాల్స్కి వెళ్దాం. గండాహతి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. సో ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తుంది కదా, అది గండాహతి వాటర్ ఫాల్స్. పర్లాకిమిడి నుంచి సుమారు 27 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది వర్షాకాలం కాదు కాబట్టి ఫ్లో తక్కువ ఉన్నది. అది ఫ్రెండ్స్, ఇది గంగాహతి వాటర్ ఫాల్స్. చాలా బాగున్నాయి. సో మాకు టైం లేక మేము ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవాల్సి వచ్చి బయలుదేరిపోతున్నాం. ఇంకా మహేంద్రగిరి వెళ్ళాల్సి ఉంది. సో మహేంద్రగిరిలో కలుద్దాం. గండాహతి వాటర్ ఫాల్స్ నుంచి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మహేంద్రగిరి 13 కిలోమీటర్ల బోర్డు కనబడుతుంది. సో అక్కడ నుంచి తిన్నంగా వెళ్తే మనకి 13 కిలోమీటర్లు మహేంద్రగిరి చేరుకుంటాం. సో రోడ్ కొంచెం ప్రమాదకరంగా, అంటే మెయిన్ ఆఫ్ రోడ్లా ఉంటుంది. సో ఎక్కే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. సో ఫ్రెండ్స్, ఈ రోడ్ నుంచి ఇలా రాగానే మనకి ఇక్కడ మహేంద్రగిరికి వెళ్ళడానికి ఇంకొక 5 కిలోమీటర్లు ఉందనగా ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. ఈ చెక్ పోస్ట్ దగ్గర 2 వీలర్కి అయితే 20 రూపాయలు టికెట్ తీసుకున్నాము ఇక్కడ కౌంటర్ దగ్గర. సో ఈ 5 కిలోమీటర్స్ మనం ఎక్కుతున్నంతసేపు మనకి చాలా చల్లగా ఉంటుంది. కిందంతా వాతావరణం ఒకలా ఉంటుంది. మలయ, సహ్యాద్రి, పారిజాత, శక్తిమంత, వింధ్య, మాల్యవంత, మహేంద్రగిరి, ఈ 7 కులపర్వతాలు. ఈ 7 కులపర్వతాల్లో ఒకటైన మహేంద్రగిరి పర్వతం మనకి ఒరిస్సా రాష్ట్రంలోని గజపతి జిల్లాలో పర్లాకిమిడికి 66 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహేంద్రగిరి ఎంటర్ అవగానే మనకు ఫస్ట్ కనిపించేది ధర్మరాజ్ టెంపుల్. సో మీకు కనిపిస్తుంది కదా, అది ధర్మరాజ్ టెంపుల్. ఫ్రెండ్స్, ఇది పరశురాముడు తపస్సు చేసినటువంటి ప్రదేశం. సో మనకి వీడియోలో కనిపిస్తుంది పరశురాముడు. సో ఇక్కడి నుంచి అలా పైకి వెళ్తే మనకి అక్కడ పైన భీముడు ప్రతిష్ఠించినటువంటి కపిలేశ్వర స్వామి లింగం ఉంటుంది. సో దాన్ని భీముని టెంపుల్ అని కూడా అంటారు. చలో.
ఫ్రెండ్స్ మొత్తానికైతే భీముడు టెంపుల్ చేరుకున్నాం. చాలా ఎత్తు ఎక్కొచ్చా ఫ్రెండ్స్. చాలా కష్టపడి భీముడు టెంపుల్ చేరుకున్నాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి మహేంద్రగిరి పర్వతం అంటారు దీన్ని. చాలా ఎత్తైన కొండలో వచ్చిన చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి. ఎదురా ఒకసారి హాయ్ చెప్పు ఫనీ. హై ఫ్రెండ్స్. వీడు మా బావ అండి. సో వీడి సహాయంతో ఇంత దూరం రాగలిగాను. సో విష్ టు థ్యాంక్ హిమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బావ. సో భీమసేనుల వారి టెంపుల్ చూసిన తర్వాత మనకి ఆ కొండపైన చిన్న గుహలా కనబడుతుంది చూడండి, అది అర్జున గుహ అంటారు. సో మనం ఇప్పుడు అక్కడి నుంచి ఈ కొండకి అర్జున గుహ చేరుకుంటున్నాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతుంది కదా, ఇది అర్జునుడి విగ్రహం. సో 2 కొండలు దాటుకుని మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇంత దూరం రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ అక్కడ మీకు ఒక చిన్న టెంపుల్ కనబడుతుంది కదా, అదే జగన్నాథ స్వామి టెంపుల్. సో అది జగన్నాథ స్వామి టెంపుల్. సో మేము అక్కడ దాకా వెళ్ళాలి. సో ఆల్రెడీ 2 కొండలు ఎక్కి దిగాం. సో ఫ్రెండ్స్ చూశారు కదా జగన్నాథ స్వామి. సో మీకు ఇది చూపించాలనే ఉద్దేశంతో 3 కొండలు ఎక్కి ఇంత దూరం వచ్చాను. ఇది కుంతీదేవి ప్రతిష్ఠించిన ఆలయమా? కుంతిమాత. చూశారు కదా, ఇవి మహేంద్రగిరి పర్వతాలు అంటారు. సో చాలా కష్టపడి వీడియో చేసి మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇంత దూరం రావడం జరిగింది. సో నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.